బంగారి, అమ్మా. ఏం ఆలోచిస్తున్నావు? అలాంటిదేం లేదమ్మా. నీ మైండ్లో ఏం రన్ అవుతుందో నాకు తెలుసు. మీ ఆయన ఇలా కష్టపడుతూ ఉంటే నీకు ఇష్టం లేదు కదా? చచ్చా, అలాంటిదేం లేదు జాన్సమ్మా. మనం ఒక లక్ష్య సాధనకి వచ్చాం. సాధించాలంటే కష్టం నష్టం రెండూ వస్తాయి కదా. లేదు బంగారి, నా మనసుకి ఎందుకు నచ్చడం లేదు. నేనిది అస్సలు భరించలేకపోతున్నాను. రేపు తెల్లవారుగానే మనం ఊరికెళ్ళిపోదాం. మా ఏమంటున్నారమ్మా? నేను కూడా రవిని అంతగా తిట్టిందే లేదు. ఆయన రవిని బాగా తిట్టేస్తున్నారు. రవి ఇన్ని మాటలు అనిపించుకోవాల్సిన అవసరం ఏముంది? తట్టుకోలేకపోతున్నాను బంగారి. మీరే ఇలా అంటే ఎలా అమ్మా? ఉలి దెబ్బలకి ఓర్చుకుంటేనే రాయిసిలా అవుతుందని మీరే కదమ్మా చెప్తారు. ఇప్పుడు ఆయన తిడుతున్నారు అని మీరే ఇలా మాట్లాడితే ఎలా అమ్మా? మహదేవయ్య గారి మీద మీకు మర్యాద ఉంది కదా. ఉంది బంగారి. ఆయన తిట్టడంలో తప్పే లేదని ఒక పక్కన అనిపిస్తోంది. కానీ ఎంత కాదన్నా రవి నా మనవడు కదా. ఆ పాశం నాకు అడ్డొస్తోంది. రవి కష్టం నేను చూడలేకపోతున్నాను. నా వల్ల కావడం లేదు. మహదేవయ్య గారిని కన్విన్స్ చేయాలని చెప్పారు కదమ్మా. రవి సార్ సగం దూరం వచ్చేశారు. ఇంకొద్ది దూరమే. అమ్మా, ఆయన ఖచ్చితంగా గెలుస్తారమ్మా. రవి సార్ తిట్లు తినడం అంటే నాకు కష్టంగానే ఉంది. కానీ రవి సార్ గురించి నాకు బాగా తెలుసు. మొదట్లో ఆయనకి కష్టంగా ఉన్న విషయం వెళ్ళగా వెళ్ళగా ఆయనకి ఈజీగా అవుతుంది. నాకదంతా అర్థమవుతోంది బంగారి. కానీ నా మనసిదంతా ఒప్పుకోవడం లేదు. మన బిజినెస్ వేరే, ఇది వేరే. అందులో రవి ఎంత స్ట్రగుల్ అయినా అది నాకు పెద్ద కష్టం అనిపించదు. కానీ ఇక్కడికొచ్చి ఎండలో, పొలంలో, బురదలో అవస్థ పడుతుంటే చూడలేకపోతున్నాను. ఇదంతా రవికి అలవాటు లేదు బంగారి. చిన్న వయసు నుంచే రవిని చాలా జాగ్రత్తగా పెంచాను. నేను దానికి మాత్రమే భయపడ్డం లేదు. వ్యవసాయం గురించి ఒక్క ముక్క కూడా తెలీదు బంగారి. తెలియని విషయాన్ని 3 రోజుల్లో నేర్చుకుని ఆయన దగ్గర మంచి పేరు ఎలా సంపాదిస్తాడు? అది అసలు జరగని పని. ఊళ్ళో పెరిగిన నాకే పూర్తిగా తెలియదు కదా. అలాంటప్పుడు రవికెలా? నాకర్థం కావడం లేదు. లేదమ్మా, నాకెందుకో ఆయన అన్నింటినీ దాటి పోటీలో గెలుస్తారని ఉంది. బంగారి, మహదేవయ్య తన జీవితం మొత్తాన్ని ఈ వ్యవసాయానికే అంకితం చేసేశారు. రవి ఎంత నేర్చుకున్నా ఆయన్ని కన్విన్స్ చెయ్యలేడు. లేదమ్మా, ఖచ్చితంగా చేస్తారు. నాకు నమ్మకం ఉంది. కొంచెం ఓపిక పట్టండి. మా నా కోసం. ఉమ్.